స్నేహితులారా, మిక్కు తెలుసా ఛానల్ కి స్వాగతం. మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. సరే, కథ 1939లో మొదలవుతుంది. ఫిన్లాండ్లో ఎముకలు కొరికే చలికాలం. అప్పుడు సోవియట్ రష్యా లక్షలాది సైనికులతో ఆ చిన్న దేశం మీద దాడి చేసింది. ఇంకేముంది, కొద్ది రోజుల్లోనే ఫిన్లాండ్ పని అయిపోతుందని ప్రపంచం మొత్తం అనుకుంది. కాని ఆ మంచు అడవిలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక రైతు, ఎవరికీ తెలియని వ్యక్తి, పూర్తిగా ఒంటరి. అతని పేరు సీమో హైహా. అతని ఏకాంతమే తన అతిపెద్ద ఆయుధంగా ఎలా మారిందో ఈరోజు మనం చూద్దాం. యుద్ధం అయిపోయాక ఒక రిపోర్టర్ అతను అడిగాడు, అయ్యా, మీరింత డేంజరస్గా ఎలా మారారు అని. దానికి సీమో చెప్పిన సమాధానం ఒకే ఒక పదం: అభ్యాసం. అంతే. పెద్ద పెద్ద స్పీచుల్లేవు, గొప్పలు చెప్పుకోవడం లేదు. జస్ట్ ఒక్క పదం. చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన సైనికుల్లో ఒకరి దగ్గర నుంచి వచ్చిన ఈ సమాధానం కాస్త ఆశ్చర్యంగానే ఉంది కదా. ఈ నెంబర్ చూడండి, -40 డిగ్రీలు. అతను పనిచేసిన పరిస్థితులివి. అంటే ఎముకలు కొరికే చలి అనమాట. అంత భయంకరమైన చలిలో గంటల తరబడి మంచులో తనని తాను దాచుకుని శత్రువుల కోసం ఎదురుచూసేవాడు. ఆ భయంకరమైన పరిస్థితుల్లో సీమో ఒంటరిగా ఎవ్వరి సాయం లేకుండా ఏకంగా 500 మందికి పైగా శత్రు సైనికులను మట్టుపెట్టాడు. ఈ ఒక్క కారణంతోనే రష్యన్ సైన్యం అతనికి వైట్ డెత్, అంటే తెల్లని మృత్యువు అని పేరు పెట్టింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఈ అద్భుతమైన ఫీట్ని అతను కేవలం 100 రోజుల్లోనే సాధించాడు. అతన్ని చంపడానికి శత్రువులు ఏకంగా మొత్తం టీమ్స్ని పంపారు, ఫిరంగులు కూడా వాడారు. అయినా సరే ఎవరూ అతన్ని పట్టుకోలేకపోయారు. ఎందుకంటే సీమ ఒక నీడలా కదిలేవాడు, మంచులో పూర్తిగా కలిసిపోయేవాడు. సో ఇక్కడే ఉంది అసలు పాయింట్. సీమో హైహా అసలైన బలం అతని చేతిలో ఉన్న తుపాకీలో లేదు, అది అతని మౌనంలో, అతని ఏకాంతంలో ఉంది. ఒంటరిగా ఉండటం ద్వారా అతను సంపాదించిన శక్తి అది. ఈరోజు మనం మాట్లాడబోయేది కూడా అదే ఆయుధం గురించే. ఇక మొదటి భాగం ఏకాంతపు అగ్ని. చాలామందికి ఒంటరితనమంటే ఒక శిక్ష. కాని ఏకాంతాన్ని తట్టుకోగలిగే వాళ్లకు అది ఒక కొలిమిలాంటిది. అక్కడ వాళ్లు తమను తాము మరింత పదునుగా, చాలా బలంగా మార్చుకుంటారు. ఆ ఏకాంతపు క్షణాల్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. సొంత మనసే మనల్ని భయపెట్టాలని చూసిన రాత్రులు, ప్రపంచమంతా ముందుకు దూసుకెళ్తుంటే మనం మాత్రం వెనకబడిపోయామేమో అనిపించినప్పుడు కలిగే ఆ భయం, ఆ ఆరాటం, ఆ అశాంతి. ఆ టైంలో ఏం జరుగుతుంది? ఆ అగ్ని నుంచి పారిపోకుండా దాన్ని తట్టుకుని నిలబడాలి. అప్పుడు బూడిదగా మారిపోము. దానికి బదులుగా ఇంకా చల్లగా, పదునుగా, మరింత ప్రాణాంతకంగా బయటకొస్తాం. చూడటానికి ఇవి ఫెయిల్యూర్స్లా అనిపించొచ్చు, కానీ మనల్ని మనం తీర్చిదిద్దుకునే ప్రాసెస్లో ఇవి చాలా అవసరమైన స్టెప్స్ అన్నమాట. ఇక్కడే తేడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. చాలామందికి ఒంటరితనం ఒక శిక్ష, కానీ మనలాంటి వాళ్లకి అది ఒక కొలిమి. ఇక్కడ బలహీనతలు కాలిపోయి బలం మాత్రమే మిగులుతుంది. ఇక రెండో భాగం గమనించే శక్తి. ఏకాంతం మనల్ని ఒక సైలెంట్ అబ్జర్వర్గా మారుస్తుంది. ఈ సోషల్ డిస్ట్రాక్షన్స్ అన్నీ తగ్గినప్పుడు మన బ్రెయిన్ ఇతరులు పట్టించుకోనే చిన్న చిన్న డీటెయిల్స్ని, ప్యాటర్న్స్ని చూడటం మొదలుపెడుతుంది. మాట్లాడటం ఆపేసి చూడటం నేర్చుకుంటాం. మన చుట్టూ ఉన్నవాళ్లని చూడండి. అందరూ నన్ను చూడాలి, నేను చెప్పేది వినాలి, నన్ను లైక్ చెయ్యాలి అని ఆరాటపడుతుంటారు. వాళ్ల ఉనికిని ప్రపంచానికి అరిచి చెబుతుంటారు. కాని మనం నీడలా నడవటం నేర్చుకున్నాం. ఒక రూంలో ఉండి ప్రతి చిన్న డీటెయిల్, ప్రతి క్లూ, ప్రతి అబద్ధాన్ని గమనిస్తాం. కాని మన ఉనికిని మాత్రం బయటపెట్టాం. 100 ఏళ్ల క్రితం మాకియావెల్లి చెప్పిన ఈ మాటనే మనం చాలా లోతుగా అర్థం చేసుకున్నాం. ప్రజలు ఇతరులను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తుంటే మనం కేవలం గమనిస్తాం. వాళ్ళు తమను తాము సమర్థించుకుంటుంటే మనం పరిశీలిస్తాం. చివరికి వాళ్ళు తమ అసలు రంగు బయటపెట్టినప్పుడు మనం మన ఎత్తు గడవేస్తాం. మామూలు వ్యక్తులు బంధాల కోసం, స్నేహితుల కోసం పరుగులు తీస్తారు. కాని మనం అలా కాదు. మన మెంటల్ క్లారిటీని పణంగా పెట్టి ఎవరితో పడితే వాళ్లతో కలవం. మన శక్తిని, మన ఫోకస్ని ఒక కోటలా కాపాడుకుంటాం. ఇక మూడో భాగం ఎవరికీ అర్థం కాని వ్యూహకర్త. ఇప్పుడు ఒంటరివాడి 2 అత్యంత పవర్ఫుల్ వెపన్స్ గురించి తెలుసుకుందాం. ఒకటి స్ట్రాటజిక్ పేషెన్స్, రెండోది అన్ప్రెడిక్టబిలిటీ. ఓర్పు అంటే ఏమీ చేయకుండా ఎదురుచూడటం కాదు, సరైన టైం కోసం యాక్టివ్గా సిద్ధమవ్వడం. 47 రోనిళ్ల కథ స్ట్రాటజిక్ పేషెన్స్ యొక్క పవర్ని అద్భుతంగా చూపిస్తుంది. వాళ్లు వెంటనే రియాక్ట్ అయ్యుంటే అందరూ చనిపోయేవారు. కాని దానికి బదులుగా వాళ్లు 2 ఏళ్లు వెయిట్ చేశారు, అవమానాన్ని నటించారు. ప్రజలు వాళ్లను పిరికివాళ్లు అన్నారు. కాని వాళ్లు పిరికివాళ్లు కాదు, వాళ్లు స్ట్రాటజిస్టులు. సరే, ఓర్పు నుంచి ఇప్పుడు మనం అనూహ్యత దగ్గరకొద్దాం. ఫ్రాన్స్ రాజు లూయి 14 సన్ కింగ్ అని పిలుస్తారు. ఆయన యూరప్లోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తి. అతని బలం కేవలం సైన్యంలోనే కాదు, అతని నిశ్శబ్దంలో కూడా ఉండేది. ఒక మంత్రి ఏదైనా చెడ్డవార్త తీసుకొచ్చినప్పుడు రాజు లూయిస్ చాలా ప్రశాంతంగా వినేవారట. అతని ముఖంలో కోపంగానీ, భయంగానీ, ఆశ్చర్యంగానీ
ఏ ఎక్స్ప్రెషన్ కనిపించేది కాదు. మంత్రి చెప్పడం పూర్తి చేశాక రాజు కేవలం 2 మాటలనేవాడు. యవనేయి అంటే నేను చూస్తాను. ఆ తర్వాత వెళ్ళిపోయేవాడు. ఆ నిశ్శబ్దం, ఆ అన్ప్రెడిక్టబిలిటీ ఏ అరుపు కన్నా భయంకరంగా ఉండేదట. ఇక 4వ భాగం నిర్లిప్తత ద్వారా నైపుణ్యం. ఓర్పు, అనూహ్యత ఈ రెండూ చివరికి మనల్ని ఒక అల్టిమేట్ స్ట్రాటజిక్ అడ్వాంటేజ్కి తీసుకెళ్తాయి. అదే ఎమోషనల్ మాస్టరీ. ఇక్కడ నిర్లిప్తత అంటే ఫీలింగ్స్ లేకపోవడం అని కాదు. దాని అర్థం మనం ఫీలింగ్స్ని అనుభవిస్తాం, కానీ వాటికి బానిసలం కాము. పొగడ్తలు వచ్చినా, అవమానాలు ఎదురైనా మన దారి మారదు. ఏకాంతంలో మన ఎమోషన్స్ని ఒక బయటి వ్యక్తిలా గమనించడం నేర్చుకుంటాం. అవి మనల్ని కంట్రోల్ చేయడానికి బదులుగా మనం వాటిని కంట్రోల్ చేస్తాం. జపాన్కి చెందిన గొప్ప కత్తి యోధుడు మియామోటో ముసాషి తన యవ్వనాన్ని గుహల్లో, అడవుల్లో ఒంటరిగా గడిపాడు. అతను 60కి పైగా యుద్ధాల్లో గెలవడానికి కారణం అతను ముందు తన ఎమోషన్స్ని జయించడమే. తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేనివాడు తన కత్తిని ఎలా కంట్రోల్ చేస్తాడు అని అతను గ్రహించాడు. మన చరిత్రలోనే గొప్ప వ్యూహకర్త ఆచార్య చాణక్యుణ్ణే చూడండి. నందరాజు అతన్ని అవమానించినప్పుడు అతను అక్కడికక్కడే ఫైట్ చేయలేదు. నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు. ఏకాంతంలోకి వెళ్లి ఒక సాధారణ బాలుడైన చంద్రగుప్తుడికి శిక్షణ ఇచ్చాడు. ఆ నిశ్శబ్దంలోనే ఒక పెద్ద సామ్రాజ్యాన్ని కూల్చేసే ప్లాన్ రూపుదిద్దుకుంది. సో ఒంటరివాడి ఆయుధాగారం అంటే ఇదే. మనం సమయం ప్రకారం నడవము, సమయాన్ని ఒక ఆయుధంగా వాడతాం. ప్రతి పోరాటంలోనూ తలదూర్చము, దానికి బదులుగా క్లారిటీతో సరైన యుద్ధాలనే ఎంచుకుంటాం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ శక్తి మనల్ని ఒంటరిని చేయడానికి కాదు. ఇది మనల్ని ఒక స్ట్రాటజిస్ట్లా ఒక హై పొజిషన్లో నిలబెడుతుంది. అక్కడ్నుంచి మనం మొత్తం యుద్ధ క్షేత్రాన్ని చూడగలుగుతాం. మనం యుద్ధానికి భయపడటం లేదు, ఫీల్డ్లోకి దిగే ముందు గ్రౌండ్ మొత్తం అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి గుర్తుంచుకోండి, ఒంటరితనం మనల్ని ప్రపంచం నుంచి వేరు చేయదు. దాన్ని మనకు అనుకూలంగా మార్చుకునే శక్తినిస్తుంది. మనం అదృశ్యం కాలేదు, మనం కేవలం సిద్ధమవుతున్నాం. ఎందుకంటే ఈ యుద్ధంలో అత్యంత పవర్ఫుల్ పొజిషన్ అందరికీ కనిపించడం కాదు, సరైన టైం వచ్చే వరకు ఎవరికీ కనిపించకపోవడం. మన నిశ్శబ్దమే మన అల్టిమేట్ వెపన్.